హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో, మన ఛానల్లో అయితే హిందూ మైథాలజీ రిలేటెడ్ స్టోరీస్ అన్ని నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. సో మీకు కనుక మన పురాణాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో లేట్ టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో పూర్వంగా మనం చూసుకుంటే కనుక రాక్షసులు అలాగే దేవతలు ఎప్పుడు కూడా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు కదా. అయితే రాక్షస జాతిలో అంటే మనం ఇక్కడ అసురులు అంటున్నాం అనమాట, వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళలో సుకేషి అనేటువంటి అసురుడు గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఆయన పుట్టడం రాక్షస జాతిలో జన్మించినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ధర్మబద్ధమైనవి అనమాట. అలాగే ఆయన ధర్మ పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన స్వతహాగానే ఉదార స్వభావం కలిగిన వాడు అనమాట. ఎప్పుడూ కూడా దేవతలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ఆయన ట్రై చేస్తూ ఉండేవాడు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి శివుడు ఆయన పరిపాలనకు మెచ్చి ఆయనకి ఒక భవనాన్ని అయితే బహుమతిగా ఇచ్చాడు. ఆ భవనం ఎక్కడుంటుంది అంటే గాల్లో తేలాడుతూ ఉంటుందన్నమాట. అంటే మేఘాల మీద అది తేలియాడుతూ ఉంటుంది. అలాగే అది ఎంతో అందంగా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటుంది. దేవతలు సైతం దాన్ని చూసి అక్కడ ఎవరైనా కానీ దేవతలు కూడా అక్కడే నివసించాలి అని అనుకునేవారట. అది అంత అందంగా ఉండేది. సో అటువంటి భవనాన్ని అయితే బహుమతిగా పొందినటువంటి సుకేషి ఇక తన రాజ్యానికి సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా అక్కడి నుంచి ఆయన నిర్వర్తిస్తూ వచ్చేవాడు అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే కొన్నాళ్ళకి సుకేషి భూలోకానికి అయితే వెళ్ళి అక్కడ మగధ అనేటువంటి వనంలోకి అయితే ఆయన వెళ్ళాడు. ఆ అడవిలో సప్తఋషులు అయితే ఆయన కనిపించారనమాట. సప్తఋషుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మరొకరి దగ్గర ఉండదు కదా. అయితే ఎలాగైనా సరే తనకి ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి ఋషివర్యులు, నాకు కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి, వాటికి సమాధానాలను అయితే నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగారనమాట. అవి ఏంటంటే, ఒక మనిషికి మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది అని అడిగాడు అనమాట. అంటే ఇక్కడ మోక్షాన్ని ఎలా పొందగలము అని అడిగితే ఆ ఋషులు సమాధానం ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆత్మజ్ఞానం పొందాలి, అలాగే మనం భగవంతునికి శరణాగతి కోరాలన్నమాట. సో ఇవి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పారు. అలాగే ధర్మాన్ని పాటించాలి అని చెప్పారనమాట. ధర్మాన్ని పాటించడం అంటే ఏంటి అంటే అని అడగగానే ఆ సప్త ఋషులు చెప్తున్నారు, ధర్మం అంటే ఇక్కడ 10 లక్షణాలు మనం పాటిస్తే అప్పుడు మనం అంటే మన యొక్క ప్రవర్తన అనేది ధర్మ ప్రవర్తన అని అంటారనమాట. ఆ 10 లక్షణాలు ఏంటంటే, ఒకటి సత్యం, అలాగే సహనం, అలాగే క్షమ అంటే క్షమించే గుణం అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి ఉండాలి. అలాగే దొంగలించేటువంటి బుద్ధి అనేది ఉండకూడదు. మరొకటి ఏంటంటే స్వచ్ఛత, అలాగే ఇంద్రియ నిగ్రహం, మన యొక్క జ్ఞానేంద్రియాల మీద మనకి కంట్రోల్ అనేది అయితే ఉండాలి. అలాగే జ్ఞానాన్ని మనం సముపార్జించాలి. అలాగే తెలివి, అలాగే కోపం లేకుండా ఉండడం, క్రోధాన్ని మనం కంట్రోల్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క 10 లక్షణాలు ఉంటే కనుక మనం ఆచరించగలిగితే అప్పుడు మన ప్రవర్తన అనేది ధర్మ ప్రవర్తన అంటారనమాట. సో ఈ యొక్క 10 లక్షణాలు ధర్మానికి ప్రాణాన్ని అయితే పోస్తాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం దశాంగాలు అంటాం. అయితే ఈ విధంగా సప్తఋషులు ధర్మం గురించి అలాగే ధర్మానికి ఉన్నటువంటి లక్షణాల గురించి చెప్పినప్పుడు వాళ్ళకి నమస్కరించుకొని సుకేషి ఈ ధర్మాన్ని పాటించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తిరిగి తన భవనానికి అయితే వెళ్ళాడనమాట. ఆ భవనానికి వెళ్ళి మిగిలిన అసురులతో అందరితో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అయితే తను పంచుకున్నాడు. ఆ రోజు మొదలు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అందరూ కూడా నైతిక మార్గంలో నడుస్తూ ఉన్నారు. అలాగే ధర్మబద్ధమైనటువంటి పనులే వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇదంతా చూస్తున్నటువంటి దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. పూర్వం ఇటువంటి పరిస్థితిని వాళ్ళు తారకాసురుడి యొక్క కుమారుల పరిపాలనలో చూశారు. అప్పుడు కూడా అంతే కదా, రాక్షసులందరూ కూడా ఎంతో మంచిగా ఉండేవారు, ధర్మాన్ని పాటించేవారు. కానీ ఈరోజు సుకేష్ యొక్క పరిపాలన అంతకు మించి ఉందన్నమాట.
అయితే వారి యొక్క భవనం మనం ముందు చూసుకున్నాం కదా, ఈ భవనం అనేది స్వర్గం కన్నా ఏమి తీసుకోదు. అలాగే దీని నుంచి వచ్చేటువంటి ప్రకాశం వల్ల సూర్యుడు కూడా చిన్న నక్షత్రంలా కనిపిస్తున్నాడనమాట. ఆ విధంగా ప్రకాశవంతంగా కనిపిస్తోంది భవనం అనేది. అలాగే ఇప్పుడు వీరందరూ ధర్మం పాటించడం వల్ల దాని ప్రకాశం అనేది ఇంకొంత ఎక్కువైంది. అయితే ఇదంతా చూస్తున్నటువంటి సూర్యుడికి ఏమనిపించిందంటే, సో ఇక్కడ ఈ బ్రహ్మాండం మొత్తం కూడా మొత్తంలో తనకన్నా ప్రకాశవంతమైంది ఇంకేది ఉండకూడదు అనుకున్నాడు సూర్యుడు. తనే ఉత్తమంగా అత్యున్నతమ స్థానంలో ఉండాలి అనుకున్నాడు. అలా అనుకుని ఈ యొక్క భవనాన్ని చూసేటప్పటికి ఆయనకి మాత్రం ఈర్ష్య కలుగుతుందన్నమాట. ఇదేంటి నాకన్నా కూడా ప్రకాశవంతంగా ఉంది అని. కానీ ఇక్కడ ఆయన ఒకటి గమనించి ఏంటంటే, కేవలం ఆయన వెలుగును మాత్రమే చూస్తున్నాడు, కానీ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ప్రవర్తన అయితే ఈయన గమనించట్లేదు. ఎందుకంటే వారి యొక్క ధర్మ ప్రవర్తన వల్లే దాని ప్రకాశం అనేది ఇంకొంచెం పెరిగింది కదా. కానీ ఈయన ఈర్ష్య అనేది తను మాత్రమే ఫస్ట్ పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఆలోచన అనమాట సూర్యునికి. ఆయన కొంత భయం కూడా వేసింది. ఇట్లానే ఉంటే ఇక సూర్యుడిని ఎవరు చూడరు, ఆ భవనం మాత్రమే ప్రకాశం ఇస్తుంది అనుకుంటారు, సూర్యుడు ఒక చిన్న నక్షత్రంగా మిగిలిపోతాడు అనేటువంటి భయం అయితే పట్టుకుందనమాట ఆయనకి. మనం ఇదే యొక్క లక్షణాన్ని మనం ఇంద్రుడిలో కూడా చూడవచ్చు. అక్కడ ఆయన ఎవరు ఎక్కడ తపస్సు చేసినా కూడా వాళ్ళు ఎక్కడ శక్తుల్ని సంపాదించుకొని స్వర్గాన్ని వాళ్ళు లాక్కుంటారేమోనని భయంతో ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు కదా. సో ఇక్కడ కూడా ఆయన ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు, లేకపోతే నా యొక్క ఫస్ట్ పొజిషన్ అయితే నేను కోల్పోతాను అని అనుకొని ఆ యొక్క భవనాన్ని కోపంతో చూశాడనమాట. దాని వైపు చూసేప్పటికీ అది మేఘాల మీద తేలుతూ ఉంటుంది అనుకున్నాం కదా, అది కాస్త పడిపోవడం ప్రారంభించింది. భూమి మీదకి పడిపోతుంది అది. అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, దానివల్ల భూమి వైపు అది వెళుతూ ఉందన్నమాట, కిందకి వెళుతూ ఉంది. సో ఇదంతా గమనించినటువంటి సుకేష్కి భయమేసి వాళ్ళు ఒక ముప్పులో అయితే ఉన్నారు కదా, ఒకేసారి భూమి మీద పడిపోయారనుకోండి అది ఒకేసారి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో ఇదంతా ఆపాలి అని చెప్పి ఆయనకు ఆ భయంతో సుకేషి మహాశివుడికైతే ప్రార్థించాడనమాట. ఈయన ప్రార్థించగానే మహాదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళని భూమి మీద పడకుండా రక్షించాడు. తిరిగి వాళ్ళని ఆ యథాస్థానంలో ఉంచాడనమాట, ఆ భవనాన్ని తీసుకువెళ్ళి. అయితే ఇదంతా జరగడానికి కారణం సూర్యుడు అని తెలుసుకొని ఆయన వైపు క్రోధంతో చూశాడనమాట శివుడు. అప్పుడు సూర్యుడు కూడా తన యొక్క ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానం నుంచి కిందకు పడిపోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే కొంత సమయానికి సూర్యుడు కనిపించకుండా పోయాడు. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా సూర్యకాంతి అనేది చాలా ఇంపార్టెంట్ కదా, దాని నుంచే మనకి వేడి వెలుతురు అనేవి వస్తాయి. అలాగే జీవులన్నిటికీ కూడా ఎనర్జీ అనేది సూర్యుడి నుంచి మనకు లభిస్తుందన్నమాట. కాబట్టి ఒక్కసారిగా సూర్యుడు లేకపోయేటప్పటికి అదొక విధ్వంసమైన వాతావరణం లాగా అనిపించింది. అప్పుడు ఈ యొక్క సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సూర్యుడు ఎక్కడైతే పడిపోయాడో అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి ఆయనకి అసలు ఇదంతా ఎందుకు జరిగిందనేది ఆయన కనువిప్పు కలిగేలాగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా సూర్యుడు అసూయ చెందడం, అలాగే అందరికన్నా తనే పైన ఉండాలి, తనే గొప్ప అనేటువంటి ఆలోచన వల్ల వచ్చిందనమాట. కానీ ఆయన గుర్తుంచుకున్నది ఒక విషయం ఏంటంటే, మనందరికన్నా కూడా పైన ఒకడు ఉంటాడు అనేది ఆయన మర్చిపోయాడు. సో అక్కడ దేవతలు అందరూ కూడా పరబ్రహ్మం నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో ఆయనకన్నా మనమేమి గొప్ప కాదు, ఈ సత్యాన్ని ఆయన మరిచాడనమాట. సో ఈ ఋషులందరూ కూడా ఆయనకి జ్ఞానోదయం అయితే కలిగించారు. తర్వాత ఏం చెప్పారంటే, నీవు వెళ్ళి కాశీ నగరానికి వెళ్ళు, భూలోకంలో అక్కడికి వెళ్ళి వరుణ అలాగే అసి ఈ 2 నదుల్లో స్నానం ఆచరించు అని చెప్పారు. సూర్యుడు అదే విధంగా పాటించాడనమాట. ఆయన తన తప్పు తెలుసుకున్నాడు. అయితే స్నానం ఆచరించిన తర్వాత ఈ సప్త ఋషులు అక్కడికి వెళ్ళి శివుడిని అయితే ఆరాధించారు. అప్పుడు శివుడు అయితే అక్కడికి ప్రత్యక్షమయ్యాడనమాట. అయితే అప్పుడు సప్త ఋషులు అందరూ కూడా చెప్తున్నారు, సూర్యుడు లేకపోతే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జీవులు నశిస్తాయి, కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలి, సూర్యుని మళ్ళీ తన యొక్క పూర్వ వైభవాన్ని అయితే మీరే తీసుకురావాలి అని చెప్పేసి
శివుడికైతే వాళ్ళు ప్రార్థించారనమాట. అయితే ఇక్కడ సూర్యుడు పశ్చాత్తాపడ్డాడు, తన తప్పుని తను తెలుసుకున్నాడు. కాబట్టి మీరే ఆయన్ని క్షమించాలి అని చెప్పేసి కోరుకున్నారనమాట. అలాగే అది చెప్తూ సప్తఋషులు ఏమన్నారంటే, పూర్వం ఏ విధంగా చంద్రుని శాపాన్ని నుంచి మీరు రక్షించారో అదేవిధంగా సూర్యుడిని కూడా ఈరోజు మీరు రక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన్నైతే శరణు కోరారనమాట. అప్పుడు శివుడు మనసు కరిగి ఆయనైతే శాంతించి సూర్యుని మళ్ళీ తిరిగి యథాస్థానంలో అయితే ఉంచాడు. అయితే ఆ క్షణం నుంచి భూమి మీద ఉన్నటువంటి వారందరికీ కూడా 2 ప్రకాశవంతమైనటువంటి థింగ్స్ అయితే కనిపిస్తూ వచ్చాయి. అదేంటంటే ఒకటి సూర్యుడు, అలాగే రెండవది ఏంటంటే ఆ యొక్క ప్రకాశవంతమైనటువంటి భవనం అన్నమాట. సో ఈ 2 కూడా ఆకాశంలో మెలమెల తళుక్కుమని మెరుస్తూ ఉండేవి. అయితే ఇదంతా చూసినటువంటి పంచభూతాలు కూడా ఆనందించాయి అన్నమాట. సో ఇదేనండి, స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.